హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో లాస్ట్ ట్రేడింగ్ డే నేను లేను కాబట్టి ఆ రోజు వీడియో చేయలేకపోయాను. సో ఫోర్త్ రోజు మనకి మెయిన్ రెసిస్టెన్స్ ఏది అనుకున్నాం, 22,567 అండ్ 22,402 ఇవి మెయిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఓపెన్ అవ్వడం దీని మీద ఓపెన్ అయింది, బట్ సస్టైన్ చేయలేకపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చింది అండ్ ఈ లెవెల్ని క్రాస్ చేయలేదు. అంటే క్రాస్ చేసినా కూడా దీని మీదే సస్టైన్ అయింది. సో కాబట్టి ఆ రోజే మళ్ళీ ఈ లెవెల్ అంటే 22,402 మంచి సపోర్ట్ లెక్క వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఈ ప్లేస్లో అంటే ఈ రెసిస్టెన్స్కి వెళ్ళింది ఆ డే రోజే 22,563, బట్ దాని మీద కూడా జస్ట్ టచ్ అయ్యి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ నెక్స్ట్ డే దీని కిందే అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. సో నెక్స్ట్ మనకి మెయిన్ లెవెల్ వచ్చేసరికి 22,497 అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 22,404. ఇంకా అంటే ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ లేదు, ఇప్పుడు బుల్లిష్లోనే ఉంది. సో ఒకవేళ రేపు మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయి, 22,567 మీద ఓపెన్ అయితే మనకి మెయిన్గా వచ్చే ఫస్ట్ టార్గెట్ 22,658. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. సో కాబట్టి మనకి దీని మీదే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,660. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఫస్ట్ సపోర్ట్ 22,403. వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మనకి సో 22,408 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మనకు వచ్చే ఫస్ట్ టార్గెట్ సో ఇది 22,495. సో ఇది ఈజీగానే క్రాస్ అవుతుంది. మెయిన్ టార్గెట్ వచ్చేసరికి 22,564. వన్స్ ఇది క్రాస్ అయిందంటే దెన్ మనకి నెక్స్ట్ వచ్చే టార్గెట్ 22,657. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సో నేను అంతకుముందు నుంచి ఒక ఛానల్ని గీసినాను, అంటే మనం అందులో డిస్కస్ చేసినాం ఎప్పటి నుంచో. సో ఈ లెవెల్ని చూద్దాం. రైట్, సో మనం ఈ ఛానల్ అనుకున్నాం. సో మెయిన్గా ఈ ఛానల్, సో ఈ ఛానల్లోకి ఎంటర్ అయింది. మనం ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చూస్తే సో ఈ ఛానల్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇట్లా. రైట్, సో ఇప్పుడు ఇది ఛానల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా అనుకున్నాం ఏంటంటే మనకి ఈ డే నుంచి 48,632 అంటే 20th డిసెంబర్ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ని గీస్తే సో ఇక్కడ టచ్ అయింది ఎప్పుడు 6th మార్చ్ రోజు. అండ్ ఆ నెక్స్ట్ డే రోజు అంటే మొన్న 4th రోజు దీని మీదనే ఓపెన్ అయింది, సస్టైన్ అయింది. అండ్ నెక్స్ట్ డే కూడా మంచి ర్యాలీ వచ్చింది, సో మీద క్రాస్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ ఇది క్రాస్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడేం కావచ్చు అంటే సపోజ్ రేపటి రోజున మార్కెట్ అంటే ఒకవేళ పాజిటివ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక పాజిటివ్లో ఉంటే మనకి వచ్చే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ ప్లేస్లో ఉంటుంది 49,000. ఇది మనకి మెయిన్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్. 49,000 ఫస్ట్ టార్గెట్గా తీసుకొని 49,000 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. లేదు ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయినా కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఈ సపోర్ట్ ఉంది 47,989. దిస్ ఈజ్ ద బెస్ట్ సపోర్ట్. మళ్ళీ మనం బై సైడ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయితే 47,980 దగ్గర ఇంతవరకు రాకపోవచ్చు, మెయిన్గా ఇక్కడికే వచ్చి మనకి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 48,165. మళ్ళీ మనం ఈ లెవెల్ని వన్స్ క్రాస్ అయినామంటే మనకు వచ్చే నెక్స్ట్ టార్గెట్ 49,000. లేదు డౌన్ సైడ్లో వచ్చినా కూడా సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ సపోర్ట్. ఇక్కడ నుంచే మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.